సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకం నుండి బీపీకి సంబంధించిన అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు రక్తపోటుకి కారణాలేమిటో చూద్దాం. రక్తపోటు రావడానికి స్పష్టమైన కారణం ప్రతి ఒక్కరిలోనూ కనబడదు. రక్తపోటు రావడానికి స్పష్టమైన కారణం కనపడకుండా ఎందరిలోనో రక్తపోటు ఉంటుంది. అయితే రక్తపోటుని 2 తరగతులుగా విభజిస్తారు. మొదటిది ప్రైమరీ హైపర్ టెన్షన్. దీనినే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. ఇటువంటి రక్తపోటు రోగుల్లో రక్తపోటు రావడానికి స్పష్టమైన కారణం కనపడదు. సెకండరీ హైపర్ టెన్షన్. ఈ రకానికి చెందిన రక్తపోటు రోగుల్లో రక్తపోటు రావడానికి మూత్రపిండాల వ్యాధి, ఎడ్రినల్ కార్టికల్ ట్యూమర్ బృహద్దమని మార్గంలో సన్నగా ఏర్పడటం వంటి స్పష్టమైన కారణాలు ఉంటాయి. మూల కారణం వేరుగా ఉండి దానివల్ల రక్తపోటు వస్తుంది కనుక దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ప్రైమరీ హైపర్ టెన్షన్ కానీ సెకండరీ హైపర్ టెన్షన్ కానీ కొందరు వ్యక్తుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరింత పెరుగుతుంది. ఒంటికి కొవ్వు అధికంగా చేరడం, ఉప్పు అధికంగా వాడటం, మానసిక ఆందోళన, దిగులుకి లోను కావటం రక్తపోటు మరింత అధికం కావడానికి కారణాలు. ఒంటికి అధికంగా కొవ్వు చేరడంతో రక్తపోటు వల్ల కలిగే దుష్పరిణామాలు కూడా అధికం అవుతాయి. ప్రతి వ్యక్తి తన ఎత్తు, వయసును బట్టి ఇంత బరువు ఉండాలని ఉంటుంది. దానికి మించి ఎవరైనా బరువు అధికంగా ఉంటే అనుకోని బాధలు కలుగుతాయి. రక్తపోటు ఉన్నవారు తాము ఉండవలసిన బరువు కంటే 20% అధికంగా ఉంటే వారిలో రక్తపోటు వలన కలిగే చెడు ఫలితాలు కూడా 3 రెట్లు పెరుగుతాయి. అలా కాకుండా వయసుకి, ఎత్తుకి తగినట్లుగా బరువు ఉన్నట్లయితే చెడు ఫలితాలు పెరగవు. రక్తపోటు ఉన్నవారు ఆహారంలో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు ఉన్నప్పుడు ఎక్కువ ఉప్పు తినేవారిలో దుష్ఫలితాలు కలగడం ఎక్కువ. సాధారణంగా మనం రోజు 10 నుండి 15 గ్రాముల ఉప్పు ఆహారంలో తీసుకుంటాం. రక్తపోటు ఉన్నవారు 2 నుండి 4 గ్రాములకు ఉప్పు మించకూడదు. ఉప్పు ఎక్కువ వాడిన కొద్దీ రక్తపోటు తగ్గదు, సరికదా పెరుగుతుంది. కూరల్లో, పెరుగు అన్నంలో, పచ్చళ్ళలో మనం ఉప్పు వేయకపోయినా కొన్ని లవణ పదార్థాలు ఉంటాయి. వాటిని మనం తీసేయలేం కనుక రక్తపోటు ఉన్నవారు తాము తినే కూరల్లో కొలతగా 2 నుండి 4 గ్రాముల ఉప్పు మాత్రమే వాడటం మంచిది. మామూలుగా కూరల్లో, పచ్చళ్ళలో, ఇతర తినుబండారాల్లో ఉప్పు తక్కువ వాడేవారికి రక్తపోటు రావడం బహు అరుదు. ఎస్కిమోలు ఆహారంలో ఉప్పు చాలా తక్కువ వాడతారు. అందుకని వారిలో రక్తపోటు రావడం అరుదు. రక్తపోటు తక్కువగా ఉండటం వల్ల వారిలో గుండెపోటు రావడం, మెదడులో రక్తనాళాలు పగలడం, పక్షవాతం కూడా తక్కువే. జపనీస్ ఉప్పు అధికంగా వాడతారు. మనం రోజు మొత్తం మీద 10 నుండి 15 గ్రాములు వాడితే వాళ్ళు 40 గ్రాముల దాకా వాడతారు. అందుకని జపాన్ దేశస్థులలో రక్తపోటు ఉండేవారు ఎక్కువ. ఉప్పు రక్తపోటుని ఎందుకు అధికం చేస్తుందనే విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. అయితే రక్తనాళం లోపలి గోడల మీద ఉప్పు కణాలు తాకి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. రక్తనాళాల గోడల మీద వ్యాపించి ఉండే సింపథెటిక్ నాడీ వ్యవస్థ మీద ఉప్పు అధిక శాతంలో తాకడంతో ఉత్తేజితమై రక్తనాళాలని సంకోచింపచేస్తాయనే అభిప్రాయం ఒకటి ఉంది. ఈ రకంగా రక్తనాళాలు సంకోచించడంతో రక్తపోటు అధికమవుతుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే రక్తపోటు అధికం అవడం ఉండదు. ఉద్యోగ సంబంధమైన బాధలు, వ్యాపార సంబంధమైన చికాకులు, రాజకీయాల్లో ఆటుపోట్లు, సామాజికంగా అణగదొక్కబట్టాలు, ఆశాభంగాలు రక్తపోటుని పెంచుతాయి. మానసిక ఆందోళన, అశాంతి రక్తపోటుని శాశ్వతంగా అధికం చేయడం ఉండదు, కానీ తాత్కాలికంగా రక్తపోటుని అధికం చేస్తాయి. ఈరోజు మనం రక్తపోటుకి గల రకరకాల కారణాలు చూసాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.